యూట్యూబర్ ప్రశ్న రావణ్పై గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు మత సామాజిక వర్గాల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ శ్రీనివాస్, సిఐ గణేష్లకు ఫిర్యాదు కాపీని అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఏపీ మీడియా ప్యానలిస్ట్ గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు మాట్లాడుతూ సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సార్ ఒకసారి చూడండి. మనోహర్ చూడు, మనోహర్ చూడు. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు 1950 చట్టం ప్రకారం దళిత క్రైస్తవులకి ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని చెప్పేసి ఈ మధ్యకాలంలో ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ఎవరైతే దళిత క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరూ కలిపి ఈ మధ్యకాలంలో ఒక ఏలూరులో ఒక సభ పెట్టుకోవడం జరిగింది. ఆ సభలోనే యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఒకటి చెప్పాడు. ఏంటంటే సన్యాస ధర్మం అంటే సన్యాసుల ధర్మం అని, అలాగే మన శ్రీరాముడి కోసం, అదేవిధంగా కూటమి గవర్నమెంట్ కోసం చాలా పదాలు వాడడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు మేము గాజువాక పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ ప్రశ్న రావడం మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు బాగానే ఉన్నారు, వాళ్ళు చర్చిలకు వెళ్తున్నారు, అన్ని వెళ్తున్నారు. కానీ ఒక మాఫియా తయారైంది మన ఆంధ్రాలో, క్రైస్తవ మాఫియా. అది ఆ క్రైస్తవ మాఫియా ఏం చేస్తుందంటే వాళ్ళు ఒకటే టార్గెట్ పెట్టుకున్నారు. విదేశాల నుండి కొంత డబ్బులు రావడం అది జరుగుతుంది. వాళ్ళ భారతదేశం హిందూ దేశం, ఆ భారతదేశం హిందూ దేశాన్ని ఒక యేసు రాజ్యంగా, ఒక యేసు దేశంగా మార్చాలని చెప్పేసి ఈ క్రైస్తవ ఫాస్టర్లు అందరూ కలిపేసి ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. సో అది చాలా వరకు, ఎందుకంటే మన హిందువులు చూసుకుంటే మనం వాళ్ళ క్రైస్తవులు పెళ్లికి వెళ్తాం, అన్ని చేస్తాం, వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ చర్చికి వెళ్ళి ప్రసాదాలు తింటాం. అదే మన హిందూ దగ్గర లాడు తినమన్నా ఏ క్రైస్తవు కూడా లాడు తినడానికి ముందు రాడు. అలాగే మన పూజ చేసుకునే గిన్నెలు కూడా ముట్టుకోవడానికి కూడా వాళ్ళు ముందుకు రారు. కానీ అదే మనం చూసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా స్నేహభావంతో ఉంటాం. సో అదే హిందువులు చాలా వరకు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పాస్టర్స్ ఏంటంటే వాళ్ళు ఇలాగే లేనిపోని అన్ని చెబుతూ వాళ్ళు మన హిందువులు అంటే ఏదో మతవాదులు అని చెప్పేసి వాళ్ళు చాలా వరకు మన కోసం, హిందువుల కోసం బ్యాడ్గా చెప్పడం వల్ల కేవలం పాస్టర్సే ఈరోజు మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు విశాఖ జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కదిగంచాడులో నివాసం ఉంటారు శ్రీ ములకలపల్లి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ యొక్క యూట్యూబర్ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి, ఆయన పూర్తి పేరు బచ్చలకూరి జోసఫ్, ఆయన పేరు మార్చుకొని రావణ్ అనే పేరు పెట్టుకొని దొంగ పేరుతో ఇష్టం వచ్చినట్లుగా మీడియా ఉందని వాగుతూ, మరీ ముఖ్యంగా ఎవరైతే మన దేవతలుగా కొలిచే శ్రీ సీతారాములపైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు మా కూటమి ప్రభుత్వమైన శ్రీ జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద, రాష్ట్ర సీఎం గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా మా బీజేపీ నాయకుల మీద, అందరి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన పైన వెంటనే చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా వారి వెనక ఎవరున్నారో వాళ్ళని వెంటనే విచారణ జరిపించి పట్టుకోవాలని, అతనికి విదేశాల నుంచి, అదేవిధంగా కొంతమంది సంఘ విద్రోహ శక్తుల నుంచి మత విద్వేషాలు రచ్చగట్టే విధంగా ఆయన్ని ప్రోత్సహించి ఆయనకి ఫండింగ్ కూడా చేశారని తెలుస్తుంది. కాబట్టి దానిపై పూర్తిగా విచారణ జరిపి వారికి కఠినమైన శిక్ష విధించాలని, ఇప్పటికే జైలుకి వెళ్ళి వచ్చినా సరే సిగ్గులేదు, ఇంకా నవ్వుతూ తిరుగుతున్నారు.